నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల బారిన పడకూడదంటే ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి DYFI. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం వరం, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెల్లడి. మేడికొండ వెంకటేశ్వర్లు ఇంట్లో 5 రోజుల క్రితం జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. మార్కాపురం జిల్లా దొర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామానికి చెందిన గాలి వీరారెడ్డి అనే రైతు పొలం పనులు చేస్తుండగా కరెంట్ షాక్. దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వటంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది మంత్రి ఎన్ఎండి ఫారూక్. యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి పరిశ్రమలు ఏర్పాటునే ఏకైక మార్గమని DYFI జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలిపారు. DYFI జన చైతన్య జీపు జాథా బుధవారం కాజీపేటకు చేరుకుంది. సెంటర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి మత్తుకు బానిసై విచక్షణ కోల్పోయి మహిళలపై, పిల్లలపై అత్యాచారాలు, దాడులకు పాల్పడుతున్నారన్నారు. యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఉండాలంటే యువతకు ఉద్యోగ ఉపాధినిచ్చే పరిశ్రమ అయిన కడప ఉక్కు ఏర్పాటై ఏకైక మార్గమన్నారు. కడప ఉక్కు వస్తే వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని, తద్వారా వందల కుటుంబాలు బాగుపడతాయన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నివారణ కోసం రాబో రోజుల్లో మరింత పోరాటాలు సాగిస్తామని, డ్రగ్స్ అంతం DYFI పంతం అనే నినాదంతో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్, DYFI జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, మాజీ SFI జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, DYFI జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్, జిల్లా కమిటీ సభ్యులు విజయ్, కాజీపేట కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు షేక్ హజీ గౌస్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య DYFI కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత 2 రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా జీప్ జాథా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో గంజాయి, అదేవిధంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు విపరీతంగా విద్యా సంస్థల్లో టార్గెట్ చేస్తూ చాక్లెట్ రూపంలో, కూల్ డ్రింక్స్ రూపంలో ఈరోజు కళాశాలలో అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో డ్రగ్స్కు విచ్చలవిడిగా అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అరికట్టకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనకు చూస్తున్నాం. ఈ డ్రగ్స్ మత్తులో కానీ, ఈ డ్రగ్స్ మత్తు వేసుకున్న తర్వాత అమ్మాయిల పైన కానీ, ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గంజాయి డ్రగ్స్ తాగడం వల్ల యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటికి వ్యతిరేకంగా DYFI పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఈ పోరాటానికి కూడా విద్యార్థులు, యువకులు, ప్రజలు భాగస్వాములు చెప్పేసి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అంతమైనంత వరకు పోరాటాలు కలిసి రావాలని చెప్పేసి కూడా పిలిపిస్తున్నాం. చిన్ని DYFI జిల్లా అధ్యక్షులు కడప. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగుల శక్తి పథకాన్ని జమ్మలమడుగు ఆర్టీసీ డిపోలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు. దివ్యాంగ సహాయకులకు 50% రాయితీతో ప్రయాణించవచ్చని వారు తెలిపారు. ఇది రాష్ట్ర చరిత్రలో దివ్యాంగులకు ఒక వరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సుబ్బమ్మ పాల్గొన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంతో ప్రజా సమస్యలు వెనువెంటనే పరిష్కారం అవుతాయని టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. టికెట్ కూడా పాస్ మేడం
పార్టీ అసలు అది ఇస్తే నేను కొన్నాను అందుకే మార్కాపురం జిల్లా పుల్లల చెరువులోని కమ్మవారి పాలెంలో మేడికొండ వెంకటేశ్వర్లు ఇంట్లో 5 రోజుల క్రితం జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. తెలంగాణకు చెందిన 2 అంతర్రాష్ట్ర దొంగలు కోడావత్ రాజు, వాడిత్య సాయి కిరణ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 8.25 సవర్ల బంగారం, 636.14 గ్రాముల వెండి వస్తువులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ నాగరాజు తెలిపారు. దొంగలు ఈ ప్రాంతంలోనే మకాం వేసి మరిన్ని దొంగతనాలు చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా పుల్లల చెరువు మండలం మల్లాపాలెం వద్ద రాజుతో పాటు సాయి కిరణ్ ను అదుపులోకి తీసుకున్నామని, మరో 2 దొంగలు పరారయ్యారని డీఎస్పీ తెలిపారు. ఈ దొంగల ముఠాకు రాజు నాయకుడు కాగా అతనిపై 100కు పైగా కేసులున్నాయని వివరించారు. తమ క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో ఈ కేసును వెంటనే ఛేదించామని తెలిపారు. దాంట్లో నుంచి సుమారు ఒక 65 గ్రాముల బంగారం, సుమారుగా ఒక 30 కేజీ వెండి ఎవరో దొంగలు తీసుకెళ్లారు అని చెప్పడం జరిగింది. ఈ సమాచారం ఇచ్చిన వెంటనే మా ప్రీతమ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ఆల్రెడీ ఆయన ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టున్నారు ఇక్కడ. సో ఏ పెద్ద నేరం జరిగినా కానీ సో ప్రతి సర్కిల్ నుంచి కూడా ఒక టీమ్స్ అనేవి వచ్చి సో రకరకాలు మా దగ్గర ఉండే ఈ ప్రొఫెషనల్ స్కిల్స్ని సో అందరూ కూడా ఒక కలెక్టివ్గా చేయాలనే ఉద్దేశంతో ఆ టీమ్స్ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. మా దగ్గర ఉండే ఈ సైంటిఫిక్ మెథడ్స్కి సంబంధించిన క్లూస్ టీమ్ కానీ, ఫింగర్ ప్రింట్స్ టీమ్, ఎవ్రీ టీమ్ని యాక్టివేట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మీ సిఐ అజయ్ కుమార్, తర్వాత పుల్లల చెరువు ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా టైమ్లీ రియాక్ట్ అయ్యాము. నేను కూడా ఆ రోజు నేరస్థలానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎస్పీ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను కూడా అక్కడ ఉండే వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. ఆ కేసు యాక్చువల్గా చెప్పాలంటే ఈ కేసుని ఆ రోజు సాయంత్రానికల్లా ఈ నేరం ఎవరు చేశామనేది మేము కనుక్కోగలిగాం. మా ప్రొఫెషనల్ స్కిల్స్ వల్ల, పోలీస్ ప్రొఫెషనల్ స్కిల్స్లో భాగంగా మాకు రకరకాల స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్లో భాగంగా మేము కనుక్కోగలిగాం. కొంచెం ఆశ్చర్యం కూడా వేసింది. ఎక్కడో హైదరాబాద్లో నుంచి వచ్చి ఒక కారుని ఉపయోగించి ఆ కారులో ఒక 4 వ్యక్తులు వచ్చి ఈ నేరానికి పాల్పడినట్టు జరిగింది. అదే రోజు రాత్రి సో ఆ ముద్దాయిల కోసం పుల్లల చెరువు ఎస్ఐ గారిని మేము ఇమీడియట్గా ఈ ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి ఎక్కడున్నారని ఏందనేది ఆ విషయం అక్కడ వెతకడం జరిగింది. కానీ తమాషా ఏంటంటే వాళ్ళు అక్కడ నుంచి దొరకకుండా సేమ్ మన దగ్గరికి ఇక్కడికే వచ్చి ఇది ఇంకా కొన్ని నేరాలు ఏది ఈజీగా నేరం చేశాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ కారు వేసుకొని ఇక్కడ మళ్ళా కొంచెం నేరాలు చేసుకుందాము అని వాళ్ళు హైదరాబాదు ఆ బంగారం నుంచి మళ్ళీ ఇక్కడ నేరాలు చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో సుమారు కారు ఒక 5 లక్షలు చేస్తుంది, మొత్తం విలువ 10 లక్షలు చేస్తుంది. దీంట్లో 65 గ్రాములు సుమారుగా బంగారం మరియు 636 గ్రాములు 636 గ్రాముల వెండి రికవరీ చేయటం జరిగింది. ఇంత ఫాస్ట్గా విత్ ఇన్ 2 daysలో సో ముద్దాయిని ఐడెంటిఫై చేసుకోవటం, వాళ్ళ కోసం వేటాడటం, అట్లాగే వాళ్ళని ఈరోజు ఇక్కడ మన దగ్గరే పట్టుకోవటం వాళ్ళని సో ఇవన్నీ చేసినటువంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మేబీ కొన్ని కేసులు చాలా ఫాస్ట్గా పట్టుకోవడం జరిగింది. అట్లాంటి కేసుల్లో కూడా ఇది కూడా ఒకటని చెప్తున్నాను. సో ఈ రాజు గురించి మేము విచారిస్తే యాక్చువల్గా దాన్ని ఇంట్రాగేట్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత విచారించినప్పుడు దాదాపు ఒక 100 కేసులు ఇతని మీద 100 కేసులు ఉంటాయి. సో నేను జనరల్గా పుల్లల చెరువు అంటే ఎక్కడో హైదరాబాద్లో ఉండే నల్గొండ జిల్లాకు సంబంధించిన అతను హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉండే అతను ఇక్కడ ఈ విధంగా నేరం చేసామంటే అతను ఏదో అక్కడ చుట్టుపక్కలంతా కూడా వెల్ నోన్ నేమ్ కాబట్టి పక్క రాష్ట్రంలో చేస్తే సో గుర్తించడం అంత ప్రొఫెషనల్ స్కిల్స్ తక్కువగా ఉంటారు అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గుర్తించడం తక్కువ అని చెప్పి ఒక చిన్న మారుమూల గ్రామమైన పుల్లల చెరువు లాంటి ఒక ఏరియాలో ఒక అవుట్స్కట్స్లో పట్టడం జరిగింది. చాలా ప్రొఫెషనల్ సంబంధించిన ఎలా వాటిని అంటే మీకు కూడా ఒక్కోసారి అందరూ కూడా దొంగల గురించి తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆపరేటర్స్ వాడతారు, ఇది ఎలా వాడతారు అనేది నాకు ఐడియా ఉంది. అంటే పోలీస్ కాబట్టి మా ప్రొఫెషనల్స్
కొంత ఉంటుంది. ఇదిగో దీనికి షువ కానీ ఎలాంటిదైనా కానీ పగలగొట్టేదాన్ని అన్ని కూడా ఈ కార్లో పెట్టుకోవడం జరుగుతుంది. కార్తో పాటు వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా కూడా ఇంకొక ఆపరేటర్స్ కూడా వాడారు. ఆ ఆడవాళ్ళు కూడా అదే ఆ రోజు నారస్థానంలో మేము అది సీజ్ చేయడం కూడా జరిగింది. సో అందరికి కూడా అన్ని సిబ్బందికి అందరికి కూడా ఎస్పీ గారి తరఫు నుంచి నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామానికి చెందిన గాలి వీరారెడ్డి అనే రైతు పొలం పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనలో ఆయన కుడి చెయ్యి పూర్తిగా కాలిపోయింది. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో దివ్యాంగ్ శక్తి పథకంను ప్రారంభించిన మంత్రి ఫారూక్, జేసీ కార్తిక్. పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ వంటి బస్సులలో ఉచిత ప్రయాణం. మంత్రి ఫారూక్ కామెంట్స్. దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వటంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంద్రధనస్సు పేరిట సీఎం చంద్రబాబు దివ్యాంగులకు 6 పథకాలు అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత చంద్రబాబుది. ప్రజల సంక్షేమం కోసం 70,000 కోట్ల కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రజల సంక్షేమం కోసం 70,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. రంజాన్ పండుగ సందర్భంగా మౌజాన్ ఇమాంలకు 45 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 100% అంధులకు, మానసిక వికలాంగుల సహాయకులకు ఛార్జీలో 50% రాయితీ ఉంటుందని తెలియజేశారు. అంటే చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం వల్ల. మీరు చూస్తున్నారు 3,000 సడన్ గా మనకు ఏమంటే పెన్షన్ కూడా 6,000 పెంచినారు. మనం ఏదన్నా పేద ప్రజల కోసం ఏదన్నా ఆలోచించే ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. దానికోసం మనమందరూ మన పార్టీ కోసం, మన చంద్రబాబు మన నాయకుల కోసం ఏమన్నా పేద ప్రజల కోసం ఏదైనా ఆలోచిస్తే ప్రభుత్వం ఏమన్నా ఉంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం. దానికోసం మనం ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. స్థానిక డిపో మేనేజర్ గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఫిరోజ్ గారు, మరి ఇప్పుడు దివ్యాంగుల సంక్షేమం కోరుతూ పనిచేస్తున్న వ్యక్తి, మరి ప్రతి చిన్న వ్యాపారస్తులకు అధ్యక్షుడు ఆయన్ని, దివ్యాంగుల్లో కూడా కేటగిరీస్ పెద్ద అధ్యక్షుడు ఆయన్ని. మరి రవికృష్ణ గారు ఇప్పుడే వారు కిట్స్ పంచి వచ్చారు. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో రెస్పెక్టివ్, ఎందుకంటే 2 పండుగలు వచ్చాయి, ఉగాది, రంజాన్. అందరికీ కూడా ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మన జిల్లా ప్రధానాధికారి కలెక్టర్ గారు లేరు, మరి జేసీ గారు వారి స్థానంలో ప్రధానాధికారిగా ఇక్కడికి రావడం చాలా సంతోషదాయక విషయం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వేదికపైన చాలా మంది పెద్దలు ఉన్నారు. పేరున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు చేస్తాను. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు వారికి 3,000 పెన్షన్ ఉంది, 3,000కు డబల్ చేస్తాం, 6,000 చేస్తామని చెప్పి ఆ రోజు ఏవైతే పాదయాత్ర తెలియజేశారో దాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అధికారంలో వస్తానే వారికి దాదాపుగా 3,000 నుంచి 6,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మరి వాళ్ళకి కాకుండా మరి ఎంతకన్నా పర్సెంటేజ్ చెప్పిన వారికి ఎవరైతే ఇంటి పేషెంట్లు ఉన్నారో వారికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మానసిక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో
వారికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతాం. ఈ రకంగా ప్రభుత్వం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలకు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 70,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడింది లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఈరోజు భారతదేశంలో 70,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా ప్రతి నెల మన పెన్షన్ వచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఆటో వారికి ఇచ్చేది కానివ్వండి, గ్యాస్ చూస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ క్రైసిస్ వస్తే గ్యాస్ కానీ ఏదైతే సూపర్ 6 దాంతో కలుపుకుంటే మళ్ళీ ఈరోజు దివ్యాంగులకు ఎవరైతే 40% డిజేబుల్ ఉన్నారో వారిని గుర్తించి వారికి జిల్లాలలో వారు ఎక్కడైనా ప్రయాణించడానికి కొన్ని బస్సుల కేటగిరీలు చెప్పారు కలెక్టర్ గారు, ఆర్ఎం గారు. దాంతోపాటు వారు 50% కన్నా మిగితే ఇతర జిల్లాలకు కూడా పోవడానికి కూడా ఆస్కారం కలిగించింది ప్రభుత్వం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నారు. మనం 40% కంటే ఎక్కువగా డిజేబుల్ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ రేపటి దినం చిన్న చిన్న యాక్షన్ జరిగిన కూడా మా దగ్గరకు వచ్చి మాకు దివ్యాంగులు మాకు మళ్ళీ సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి ఒత్తిడి చేస్తారు. అటు కాకుండా న్యాయంగా చట్టపరంగా ఎవరికైతే అందాలో అన్ని ఫలాలు వాళ్ళకి అందాల. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాజకీయంగా చిన్న దెబ్బ తగ్గినా మళ్ళీ కట్టెపెట్టుకుని వస్తారు. సార్ మేము కూడా దివ్యాంగులం, మీరు చెప్పండి మాకు 40 ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి. అదే రకంగా ప్రెస్ వాళ్ళకి కూడా ఉచితంగా అక్రెడిటేషన్ ఇచ్చాం, మీకు కూడా ఫ్రీగా పంపుతా ఉన్నాం, ఫ్రీగా సర్వీసెస్ ఇస్తా ఉన్నాం. మరి సిటీ బస్సులు అయితే లేవు, సిటీ బస్సులు మూతపడినాయి. ఇప్పుడు అన్ని ఆటోలు వచ్చేస్తాయి, తర్వాత అదేదో ర్యాపిడో ఇప్పుడు ఏదో వచ్చేస్తాయి. ఇప్పుడు సరే అన్ని రకాలుగా తర్వాత అదేవిధంగా గత ఏడాది డిసెంబర్లో 3వ తేదీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం గారు పాల్గొని వారికి ఇంద్రధనస్సు పేరిట 6 పథకాలు ప్రకటించినారు. అందులో భాగంగా మరి 2026 ఫిబ్రవరి 24 రాష్ట్ర మంత్రివర్గంలో దీనిపై నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ముఖ్యమంత్రి గారు కలిశారు. కేవలం 2 నెలల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు కమిట్మెంట్స్ ఏదైతే ఉన్నామో మనం నిన్ననే చూశారు మీరు ప్రభుత్వంలో. నేను ఇఫ్తార్ దావత్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరైతే మౌజూల్ ఇమాములు ఉన్నారో వారికి ఇమీడియట్లీగా 45 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో వేయడం జరిగింది. నేను వారికి డబ్బులు కూడా చేరిపోయి పండుగ ఉంది కాబట్టి రంజాన్ పండుగ జరపాలి, ఘనంగా రంజాన్ పండుగ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా దీనికి మనం డబ్బులు ఇచ్చాం. జిల్లా వ్యాప్తంగా కూడా రంజాన్లో ఎవరైతే మన ముస్లిం సోదరులు ఉన్నారో ఈ పండుగ చేసుకోవడానికి మీకు ప్రభుత్వ పరంగా మనం డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, మన అందరూ కూడా అధికారులు కూడా పాల్గొని ప్రజలు చాలా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా జిల్లాలో అన్ని వ్యాప్తంగా వేరే జిల్లాలో కూడా డబ్బులు ఇచ్చి దాదాపుగా మనము తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈరోజు దివ్యాంగులకు సేవ చేసే కార్యక్రమం భాగ్యం మహాపుణ్యం. అది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల బారిన పడకూడదంటే ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి DYFI. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం వరం, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెల్లడి. మేడికొండ వెంకటేశ్వర్లు ఇంట్లో 5 రోజుల క్రితం జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. మార్కాపురం జిల్లా దొర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామానికి చెందిన గాలి వీరారెడ్డి అనే రైతు పొలం పనులు చేస్తుండగా కరెంటు షాక్. దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వటంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది, మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.